అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ ప్రోగ్రాంలో భాగంగా మన జిల్లా కలెక్టర్ మేడం చహత్ బాజ్పేయి గారు మరియు మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సార్ గారి ఆదేశాల మేరకు మన వేలేరు మండలంలో 16వ తారీఖు ఈ నెల మార్చి 16వ తారీఖు అనగా సోమవారం రోజున రైతు వేదిక వద్ద మెగా హెల్త్ క్యాంప్, మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. దీంట్లో ముఖ్యంగా 6 రకాలైనటువంటి స్పెషలిస్టు డాక్టర్లు రావడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా జనరల్ ఫిజిషియన్ మరియు ఎంఎస్ ఓబీజీ అంటే స్త్రీల వైద్య నిపుణులు, మరియు చిన్నపిల్లల డాక్టర్ ఎండి పీడియాట్రిషియన్ చిన్నపిల్లల డాక్టర్, మరియు మోకాళ్ళకు సంబంధించిన ఆర్థోపెడిక్ స్పెషలిస్టు, మరియు కళ్ళ డాక్టరు, మరియు దంతాల గురించి సంబంధించిన డాక్టర్స్ రావడం జరుగుతుంది. సో వారు ఆ ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన వేలేరు గ్రామం నందు, వేలేరు మండలం నందు రైతు వేదిక నందు వాళ్ళు ఉంటారు. సో ఈ యొక్క సదవకాశాన్ని వేలేరు గ్రామ ప్రజలందరూ, వేలేరు మండలం యొక్క ప్రజలందరూ వినియోగించుకోవాలని మా ఒక ఆకాంక్ష. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయగలరు. దీన్ని మన గవర్నమెంటు ప్రజల కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేయాలని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వాళ్ళకు సంబంధించిన ఏమైనా ఇంతకుముందు వాళ్ళకు ఎక్కడైనా బయట చూయించుకున్నాయి, ఏదన్నా టెస్టుల రిపోర్ట్లున్నా, లేకపోతే వాళ్ళు ఏదన్నా దీర్ఘకాలికమైన మందులు వాడుతున్నా, వాళ్ళు వాడే మందులు కానీ, ఇంతకుముందు ఏమైనా టెస్టులు చేయించుకున్న రిపోర్ట్లు కానీ అవన్నీ తీసుకొని వస్తే మంచిది. ఉన్నవాళ్ళు ఆధార్ కార్డు కూడా తీసుకొస్తే మరీ మంచిది. ఎందుకంటే అవి సిస్టంలో కొంచెం ఎంట్రీ చేయడం, రిజిస్ట్రేషన్ కోసము ఆధార్ కార్డు తీసుకోవడం. కానీ కంపల్సరీ మ్యాండేటరీ అయితే ఏం కాదు, ఆధార్ ఉన్నా లేకపోయినా వైద్య సేవ అయితే అందించడం జరుగుతుంది. బట్ ఉంటే మంచిది. కొంతమంది ఎక్కువ శాతము మన మండలంలో కొంచెం 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎక్కువ శాతం మందికి ఆర్థరైటిస్ అనే ప్రాబ్లము చాలామందికి ఉంటుంది. అవి మేము కూడా చాలా ఫీల్డ్ లెవెల్లో మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసినప్పుడు కానీ అవే ఎక్కువ చూసాము. సో వాళ్ళకు ఆర్థరైటిస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇప్పుడు అది కొంచెం ఒక రకమైన దీర్ఘకాలిక వ్యాధియే. వాటికి ఏదైనా మందులు వాడినా, ఇప్పటికీ వాడుతున్నా అవి తీసుకొని వస్తే నిపుణుల సలహాలు, సూచనలు వారికి ఉపయోగపడతాయి. మరియు స్త్రీల వైద్య నిపుణులు కూడా రావడం జరుగుతుంది. మన మండలంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా కూడా వాళ్ళు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి, మీకు తెలియంది ఏం లేదు, ట్రీట్మెంట్ కంటే మన ఇన్వెస్టిగేషన్ పరీక్షలకే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడు మనము. సో ఇప్పటికి మన దగ్గరికే మనము జిఎంహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే వస్తున్నారు వాళ్ళు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటే అది అందరికీ ఈ ప్రోగ్రాం అనేది విజయవంతం చేసినట్టు నేను భావించాను. ఇంకొకటి మా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటి అంటే, మన నూతనంగా ఎన్నుకోబడిన మన మండలం యొక్క గ్రామాన ఉన్న గ్రామ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, మిగతా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా సరే, వీళ్ళు అందరూ జనాలలో కొంచెం చైతన్యం కలిగించి తెలియని వాళ్లకు తెలియజేసి కొంచెం ఆ దండోరా కానీ ఇట్లాంటి ఏమైనా కార్యక్రమాలు చేసి ఈ ప్రోగ్రాన్ని విజయవంతంగా చేకూర్చాలని మా యొక్క ముఖ్య ఉద్దేశము. చేస్తారని మనసారా ఆశిస్తున్నాను.